వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వాళ్ళు చేస్తున్నదే అది రివాల్వింగ్ ఫండ్ డిపాజిట్ అన్నటువంటిది వాళ్ళు చేస్తున్నదే అది లింకేజెస్తో తిరిగి పేమెంట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు డబ్బులు తెచ్చుకొని మళ్ళీ అది పంపిణీ చేసుకున్నటువంటిది వాళ్ళు చేస్తున్నదే. అప్పుడు నువ్వు చేసేదే ఉంది ప్రత్యేకించి. నేను అడుగుతున్నాను, చెప్పండి. మీరు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇంట్లో ఎంతమంది చదువుకున్నటువంటి అందరికీ ఇస్తామన్నారు. మీరు అది ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను, మీ ఇంటికి 2000 రూపాయలు మీ ఖాతాలో జమేస్తా ఉన్నారు. బాబు గారు ఎక్కడేసారు చెప్పండి, వెతుక్కుంటారు వాళ్ళు. ఇవి ఏం పనులండి? ఇంతకంటే పరువు తీసిన పని ఇంకోటి ఉంటుందా? మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మీరు ఎన్నికల్లో అన్నారు, ఎన్నికల ముందు అన్నారు, నేను మారాను మీరు మారండి, నేను మారుతున్నాను మీరు మారండి అని. నేను మారుతాను మీరు మారండి అంటే పాపం ఏదో పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అధికారంలోకి వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పి ప్రజలు తెలుసు ఆయన పచ్చి దగాకోరని తెలుసు, పచ్చి నైవంచుకుడని తెలుసు, చెప్పింది చేయడని తెలుసు. పోనీ ఏదో చేస్తానంటున్నాడు, రుణాల మాఫీ చేస్తానంటున్నాడు, ఒక అవకాశం ఇద్దాం. మనం నిజాయితీగా నిలబడ్డాం, నిక్కచ్చిగా నిలబడ్డాం, సాధ్యాసాధ్యాలని పరిశీలన చేశాం. ఇది సాధ్యపడదు. మళ్ళీ రేపు జనం మనల్ని నిలదీసే పరిస్థితి వస్తుంది, అందుకోసం ఇది సాధ్యపడదని చెప్పి మనం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దగాకోరపు హామీలకి సిద్ధపడలా. మేము కూడా అడిగాం, మేము ప్రచారం చేస్తుంటే రైతులు ప్రజలు అడిగేవాళ్ళు, అన్నా ఏమన్నా మరి మనవాడేంటి మాట్లాడట్లేదు రుణాల మాఫీ కోసం అని. మేము కూడా వచ్చాం. వస్తే అది సాధ్యపడదన్నా మనం నచ్చ చెప్పాలి ప్రజలకి అని చెప్పి మనం డీల్ చేశామే తప్ప ఓట్ల కోసం, అధికారం కోసం జనాన్ని మోసగించే ప్రక్రియకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించలేదు. చాలా క్లియర్గా చెప్పారు. రాష్ట్రం బైఫ్రికేట్ అయినటువంటి నేపథ్యంలో ఆదాయ వనరులు మనం దెబ్బతింటున్నామన్నటువంటి ఆలోచనతో మళ్ళీ మనం ఇది చేయాలంటే కొంత టైం తీసుకోవాలి, కాబట్టి ఇప్పుడు మనం ఈ పని చేయలేమని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు. అది మీరు ఈవేళ చెప్తున్నారు, నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు పాదయాత్రలో ఇచ్చాను ఆ వాగ్దానం అంటున్నాడు. ఏమండి, ఎలక్షన్లు ఎప్పుడు జరిగాయి? మీరు మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేశారు? మీరు ఎన్నికల్లో మీరు చెప్పలేదా? అప్పటికి రాష్ట్రం విభజమైందా, కలిసి ఉందా? ఏం చంద్రబాబు నాయుడు జనాలు పిచ్చోలనుకుంటున్నావా? రా, ఈసారి దరువు మీద దరువు మోగుతుంది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి మీరు చేయడం సరికాదు. తర్వాత ఈయన ఎవరండి? ఈయన సిఆర్డిఏ శ్రీకాంత్, స్పెషల్ కమిషనర్. ఎవడరా నువ్వు? హూ ఆర్ యూ టు డిక్టేటింగ్ టర్మ్స్ ఆన్ ది ఫార్మర్స్? యూ డోంట్ గో ఫర్ సెకండ్ క్రాప్ అని చెప్పడానికి నువ్వెవరు? అండ్ వాట్ అథారిటీ యు ఆర్ స్పీకింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? నీకెవరిచ్చాడు ఈ అధికారం? నువ్వేమైనా రాష్ట్రపతివా? రాజ్యాంగేతర శక్తివా? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి చెప్పాడు, మీరు కృష్ణా డెల్టాలో 2వ పంట వేయడానికి వీల్లేదని. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ పంట వేయడానికి వీల్లేదని చెప్తున్నావు. ఎవరమయ్యా నువ్వు అసలు? జీవో ఇవ్వు నీకు దమ్ముంటే. 2వ పంట వేయడానికి వీల్లేదని చెప్పి ఇన్రిటర్న్గా నువ్వు శాసించవు. చూద్దాం దాని సంగతి. శ్రీకాంత్, కోర్టులో న్యాయస్థానం ముందు నీకు ముడుకులతో డేక్రిప్పిస్తాం. ఏమనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో? ఆఫ్టర్ ఆల్ హూ ఆర్ యూ? నువ్వనగా ఎంత? నీ చరిత్ర నాకు తెలుసు, అక్కడ వాళ్ళకి తెలీదు. మహానుభావా, నువ్వే కదా కలెక్టర్గా ఉన్నప్పుడు సోంపేట, కాకరాపల్లిలో నరమేధం చేసి ఈనాడు మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఉద్యమాలు ప్రబలడానికి కారకుడు నువ్వే కదా. అందుక నిన్ను వేశాడు చంద్రబాబు. ఇక్కడ బేష్ బ్రహ్మాండమైన అధికారం వేశావు బాబు. రేపక్కడ మీరు అవసరం అనుకుంటే తుపాకులతోనైనా సరే ఉద్యమాన్ని అడగదొక్కాలని, అవసరం అనుకుంటే రైతులు శవాలు రాల్చైనా సరే భూములను తీసుకోవటానికి
ఈ నరహంతకుణ్ణి ఈనాడు మీరు అక్కడ వేస్తారా? అది చూస్తూ ఊరుకోవాలా మేము? అక్కడ నుంచి యాజమాన్యం దగ్గర కక్కుర్తుపడి ఈనాడు వాళ్ళు వేసినటువంటి నజరానాలకు, కిక్ బ్యాక్స్ కు కక్కుర్తుపడినటువంటి కలెక్టర్, ఈ దేశంలో ఐఏఎస్ల ర్యాంకు కరప్టెడ్ ఆఫీసర్స్ ఎవరంటే ఆనాడు మా జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఈ శ్రీకాంత్ భారతదేశంలో నెంబర్ 1 కరప్టెడ్ కలెక్టర్ గా ఆనాడు రాయలేదా? రమ్మని చెప్తాను నేను. వాడా మీరు ఈనాడు మీరు పెడతారు, ఆయన మీరు పెడతారు అక్కడ? ఎవరవయ్యా నువ్వు అసలు? టామ్ డెక్కి హరేగాడివి, రైతులకు పంట వేయద్దండి ఎవడో, అది హక్కది. ఏం బాబు, నీకు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు, కోటాను కోట్లు సంపాదించి పెట్టాలనుకుంటున్నావు, కానీ రైతుకు ఉన్నటువంటి 1 ఎకరా 2 ఎకరాలు వాడి సెంటిమెంట్, వాడి జీవితం అది. వాడి నాయన, వాడి తాత, వాడి ముత్తాత తరతరాలుగా ఆ భూమిని నమ్ముకుని బతుకుతున్నటువంటి వాళ్ళకి ఈనాడు నువ్వు తీసేస్తానంటున్నావు. ఏది నీ హెరిటేజ్ ఒకటి క్లోజ్ చేయి. నీ హెరిటేజ్ పాలు పెండడం ఆపు చేస్తే చూద్దాం, భూములు ఇచ్చేద్దాం, అడుగుదాం. ఊరుకుంటావా నువ్వు? నీ హెరిటేజ్ కల్చర్లో మాత్రం కంటిన్యూ చేస్తావు, అగ్రికల్చర్లో మాత్రం నువ్వు సర్వనాశనం చేస్తావా? ఎవరిచ్చారా? ఎవరు? ఏంటిదంతా నాకు అర్థం కాదు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అసలు? రాక్షస ప్రభుత్వం, ఇంతకంటే దారుణమైనటువంటి ప్రభుత్వాన్ని ఎవరైనా చూడగలవా మనం? లేకపోతే నువ్వు ఆధార్ కార్డు లింక్ ఔరంగజేబు కూడా ఇలాంటి శాస్త్రాలు చేయలేదండి. ఔరంగజేబు కూడా ఇలాంటి శాస్త్రాలు చేయలేదు. ఇవేం పనులు సార్ ఇవి? నేను అన్నాను కాదు చంద్రబాబు, ఒక్కసారి మీకు మీరు సమీక్షించుకోండి, అంతర్మదనం చేసుకోండి. మీరు కలెక్టర్ అక్కడ శ్రీకాంత్ని వేశారనగానే అమ్మ నాయన కొంపలు మునిగిపోయినా అని చెప్పి నేను అనుకున్నాను. నేను బికాజ్ ఐ హ్యావ్ గట్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ గై. ఏం మాట్లాడు, అలా గుడ్ల చూస్తాడు, బ్లర్ ఫేస్ వేసుకొని చూస్తాడు, ఏం జరిగిపోతేనా నథింగ్ అలా చూస్తాడు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫేషియల్ ఫీలింగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. అలాంటి కలెక్టర్నే వేశాడు అక్కడ కూడాను, సిఆర్డిఏ కమిషనర్గా. నాకు తెలుసు ఆయన ఒక పెద్ద నరహంతకుడు. రమ్మనమనండి, ఈ శ్రీకాంత్ కాకరాపల్లి వచ్చి నిలబడి చెప్పనండి, సోంపేట ఉద్యమం ప్రధానమంత్రి నిలబడి చెప్పనండి.